హాయ్ ఆల్, వెల్కమ్ టు చిక్కీ టాక్స్. ఈరోజు స్పైసీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 3 ఆలూస్ తీసుకొని మంచిగా పీల్ చేస్తున్నా. ఆలూస్ మంచిగా నీట్గా ఉన్నవి, క్లీన్గా ఉన్నవి తీసుకోవాలి. కొన్ని ఆలూస్ పైన చిన్నగా మొలకలు వస్తాయి. సో అలాంటి ఆలూస్ అస్సలు తినకూడదు, అన్హెల్దీ అది. సో ఆలు స్పెషల్గా చూస్ చేసుకొని తీసుకోండి. ఇలా ఉండాలి. కంప్లీట్ అయిపోయింది. వాటర్లో కూడా క్లీన్ చేసుకున్నా, బట్ ఆ క్లిప్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆలుకి 2 సైడ్స్ కట్ చేసుకోండి ఫస్ట్, దెన్ స్లైసెస్లా కట్ చేయండి. ఈ స్లైసెస్ కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్లైసెస్ని నేను మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేస్తున్నా. నేను వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్ కొంచెం లావుగానే కట్ చేసుకోండి, అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ హీట్ చేసుకుందాం. వాటర్ హీట్ చేసుకునేటప్పుడే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయండి. అండ్ మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ని వాటర్లో 40% బాయిల్ చేయాలి. బాయిల్ అయిపోయిందండి. నేను ఒక పీస్ తీసుకొని చెక్ చేస్తున్నా. సో పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. చూడండి, 40% మాత్రమే బాయిల్ అయింది. ఇప్పుడు ఆలు పీసెస్ని వాటర్ నుండి సపరేట్ చేస్తున్నా. సపరేట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వీటిని చల్లారనివ్వాలి, లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఈ 5 మినిట్స్ ఖాళీగా ఉండకుండా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకోవచ్చు. సో నేను ఈ 5 మినిట్స్లో ఆయిల్ కూడా హీట్ చేసాను. ఈ ఆలు పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడు ఓవర్ హీట్గా ఉండాలి, లేకపోతే ఆలు పీసెస్ ఆయిల్లో కిందికి వెళ్ళి అతుక్కుంటాయి. సో ఎప్పుడు కానీ ఆయిల్ ఓవర్ హీట్గా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.